విశ్వాసము అనేది ఒక చిన్న అంశం కాదు. అది చాలా సువిశాలమైన అంశం, పెద్ద సంగతి అది. ఎందుకంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం విషయం అంతా కూడా దాని మీదే ఆధారపడి ఉంది. బైబిల్ సందేశం అంతా కూడా దాని మీదనే ఆధారపడి ఉంది. ఆ ప్రారంభంలో మానవ జాతి అసలు పాపాన్ని తీసుకొని రావడానికి గల కారణం విశ్వసించకపోవటమే. ఇప్పుడు దేవుడు నాకు క్షేమాన్ని కోరతాడు, తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, తండ్రి ఏది చెప్పినా మా మంచి కోసమే. కాబట్టి ఆయన మాటల్ని విశ్వసించి వాటిని అనుసరించటం తప్ప వేరే విధి లేదు అని వారు గ్రహించనందున, దేవుని ప్రేమను వారు సందేహించినందున, విశ్వసించకపోయినందున పాపాన్ని ప్రపంచంలోకి తీసుకొని వచ్చారు. ఇదందరికీ తెలిసిన సంగతే, అంతే కదండి. దేవుడు దాదాపు అనేక సంవత్సరాలు వారితో ఉన్నాడు, వారిని ప్రేమించాడు, వారిని ఆదరించాడు, వారికి కావలసిన సమస్తము కూడా ఏదైనా తోటలో ఉంచాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఒకానొక సమయంలో మంచి చెడులో తెలివిచ్చేటువంటి పండును కూడా ఇచ్చేవాడు. కానీ ఆయన ఇచ్చిందాకా వీళ్ళు ఆగలేదు. ఈ తోటలోని చెట్ల ఫలములన్నీ కూడా మీరు తినొచ్చు నిరభ్యంతరంగా, కానీ మంచి చెడులో తెలివినిచ్చేటువంటి ఆ వృక్షపు ఫలాన్ని మాత్రం మీరు తినొద్దని ఒక చిన్న ఆజ్ఞ, సింగిల్ ఆజ్ఞ. ఈరోజు మనకి ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, రకరకాల ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నీ ఆనాడు ఆదాం హవ్వలకు లేవు. వ్యభిచరించవద్దు అన్న ఆజ్ఞ లేదు, నరహత్య చేయవద్దు అన్న ఆజ్ఞ లేదు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఇట్లా రకరకాలుగా 10 కమాండ్మెంట్స్ కానీ, ఆ తర్వాత నూతన నిబంధనలు వచ్చిన విషయాలు కానీ, హెచ్చరికలు, వార్నింగ్స్, లేకపోతే ఆజ్ఞలు, కమాండ్మెంట్స్, ఇవేవి కూడా అప్పుడు లేవు. ఒక్కటే ఒక్క ఆజ్ఞ, ఈ పండ్లన్నీ తినేసాయి, నీకు అభ్యంతరం లేదు. అందులో జీవవృక్ష ఫలం ఆ చెట్టు కూడా ఉంది, తోట మధ్యలో ఆ చెట్టు కూడా దేవుడు ఉంచాడు. దేవుడు ఆశ ఏంటంటే ఈ పండ్లన్నీ ఒక్కటే తినొద్దు అంటే, ఆ తినే దానిలో జీవవృక్ష ఫలం కూడా కోసుకొని తింటాడు. జీవవృక్ష ఫలం ఎప్పుడైతే కోసుకొని తిన్నాడో నిరంతరం జీవించేవాడు అవుతాడు. ఇక నిరంతరం జీవించే వానికి ఖచ్చితంగా మంచి చెడుల తెలివి, వివేచన, జ్ఞానం అవసరం అవుతుంది. ఆ తర్వాత దేవుడే పిలిచి ఇచ్చేవాడు. కాబట్టి ఇవన్నీ ప్రజెంట్ తినేసేయచ్చు, అదొక్కటి మాత్రం తినవద్దు, అది తింటే నువ్వు తేడా పడతావని ఒక ఆజ్ఞాపూర్వకమైన హెచ్చరిక ఇచ్చాడు. ఆ తరువాత మరి తన ప్రేమ, తన మంచితనం అంతా చూసినటువంటి ఈ ఇద్దరు, ఇక వీళ్ళకి వేరే ఆజ్ఞలు ఏం లేవు అని చెప్పాను. నరహత్య చేయటానికి ఇంకొకళ్ళు లేడు, వాళ్ళిద్దరే ఉన్నారు. వ్యభిచారం చేయటానికి ఇంకొకళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు మనకు వర్తించేటువంటి ఆజ్ఞలు ఏవి కూడా వాళ్ళకి లేవు. వాళ్ళకు ఉన్నది ఒకే ఒక్క ఆజ్ఞ. 100 ఆజ్ఞలు లేవు, 10 ఆజ్ఞలు లేవు, 20 ఆజ్ఞలు లేవు, ఒక్కటే. ఆ ఒక్కటి కూడా వాళ్ళు మీరినందున వారు దేవుని ప్రేమను శంకించి అవిశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా వాళ్ళ క్రియలను వ్యక్తపరిచినందున ఇంత పరిస్థితి వచ్చింది. కాబట్టి బైబిల్ ఆరంభంలోనే విశ్వాసాన్ని గూర్చిన ప్రస్తావన, ఆ ప్రారంభం నుంచి చివరి వరకు, చివరికి నిత్య జీవంలో చేరి దేవునితో కూడా జీవించేటి వారు వాళ్ళందరూ కూడా ఎవరంటే విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని శుద్ధీకరణ పొందినటువంటి పరిశుద్ధులందరూ కూడా ప్రభుతో పాటు సంచరించేటువంటి దాంతో, గొర్రెపిల్ల వివాహంతో, ఆ పరలోక పట్టణంతో మొత్తం వ్యవహారం అంతా ముగుస్తుంది. సో స్టార్టింగ్ టు ఎండింగ్, ప్రారంభం నుంచి ముగింపు వరకు మొత్తం బైబిల్ ప్రయాణం అంతా కూడా విశ్వాసం మీదనే ప్రయాణం చేసిద్ది. అందుకనే విశ్వాసం అనేది చిన్న సబ్జెక్టు కాదు, సువిశాలమైన అంశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఎన్ని రకాలు ఉంది, విశ్వాసం యొక్క పరిధులు ఏమిటి, అసలు విశ్వాసం అంటే అర్థం ఏమిటి అనేది టూకీగా తమ్ముడు ఉపదేశంలో మనం నేర్చుకుందాం కొంత. అంతేకాదు, మనకు ఎదురయ్యేటువంటి పరీక్షల్లో చాలా వరకు విశ్వాసానికి ఎదురవుతాయి. ప్రారంభములో జరిగిందే వరుసగా జరుపుతూ వస్తున్నాడు దేవుడు. ఆయన యందు విశ్వసించిన వారందరినీ కూడా విశ్వాసంలో పరిపూర్ణం చేయటానికే రకరకాల పరిస్థితులు, పరీక్షలు అనుమతిస్తున్నాడు. మన విశ్వాసానికే పరీక్ష ఎదురవుతుంది అనే మాట స్పష్టంగా బైబిల్లో ఉంది. ఇందాక తమ్ముడు చెప్పినట్టు పేతురు పత్రికలోను, యాకోబు పత్రికలో కూడా ఇదే మాట ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము
ఆ మొదటి 2 వచనాల్లో, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, ఆ మాట రౌండ్ చేసుకోవాలి, విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది అని. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనలో ఓర్పు పుట్టాలి, అది అభివృద్ధి చెందాలి. ఓర్పు మనలో అభివృద్ధి చెందాలి. గమనించండి ఈ మాట. ఆ ఓర్పు లేకనే ఆదిలో ఆ పితరులు తేడా పడ్డారు. దేవుడు చెప్పాడు అన్నీ తినండి, అదొకటి తినొద్దు అన్నాడు. ఆకలై తిన్నారా? గత్యంతరం లేక తిన్నారా? గతి లేక తిన్నారా? కాదు. దేవుడు తన ప్రేమను వారికి పంచి, తన ప్రేమను వారు నిజంగా విశ్వసిస్తున్నారా లేదా అన్నది చిన్న పరీక్ష చేసుకోవటానికి ఆయనకి ఇష్టమైంది. ఎందుకంటే విశ్వాసమును బట్టే ఒకడు దేవునికి ఇష్టడు కాగలుగుతాడు. హెబ్రీ పత్రిక 11:6లో ఈ మాట చెబుతుంది. ఒక వ్యక్తిని దేవుడు ఇష్టంగా స్వీకరించాలి అంటే ఆ వ్యక్తి ప్రభువుని ముందు విశ్వసిస్తున్నాడా లేదా అనేది తప్పకుండా ఆయన పరీక్షించి చూసుకుంటాడు. ప్రతి భక్తుని యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఎంతమంది అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి భక్తులయ్యారో భక్తులందరి విశ్వాసం కూడా తప్పకుండా ఏదో ఒకసారి, ఏదో ఒక ఘట్టంలో, ఏదో ఒక విధంగా దేవుడు పరీక్షించి తీరుతాడు. ఇది దేవుని పద్ధతి. ఆయన ఎవరిని వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తన ప్రేమను, తన నడిపింపుని, తన అనురాగాన్ని, మమతని వారు నిజంగా విశ్వసిస్తున్నారా లేదా అనేది పరీక్షించాలనుకున్నాడు. అనుకున్నప్పుడు మరి దానికి అనుకూలమైన వ్యక్తి అందులోకి ప్రవేశించాలి. ఆదిలోనే ఒకడు తేడా పడ్డాడు. మానవ జాతి సృష్టించక ముందే ఒక కెరూబు మరి దేవ వ్యతిరేకంగా మారాడు. వ్యతిరేకంగా మారిన వాడిని దేవుడు నాశనానికి అప్పుడే అప్పజెప్పలేదు. వాడికి సమయం నిర్ణయించాడు. అపవాదికి ఇక సమయం కొంచెమే అని తెలుసుకొని, ప్రకటన 12లో ఉంటుంది. 12:10 నుంచి మనం చదివితే ఇక అపవాదికి సమయం కొంచెమే అని తెలుసుకొని అనే మాట ఉంటుంది. అంటే వాడి డేటు ఒకటి నిర్ణయించి ఆ మధ్య టైంలో వాడిని ఫ్రీగా వదిలేశాడు. కొన్ని హద్దుల్లో దయ్యాలకి ఒక టైం నిర్ణయించబడింది. మీకు మత్తయి సువార్త 8:28లోను, లూకా సువార్త 8:26లోను గెరాసేనీయుల దేశము లేక గదరేనీయుల దేశంలో దయ్యాలు పట్టిన వాడి ప్రస్తావన ఉంటుంది. ఈ దయ్యాలు పట్టినటువంటి ఇద్దరని ఒక చోటు ఉంటుంది, ఒకడని ఒక చోటు ఉంటుంది. దానికి మళ్ళీ వేరే విషయం ఉంది. దాన్ని ప్రభు చిత్తం అయితే ఎట్లా ఎందుకు అనేది మరోసారి మనం ధ్యానించుకుందాం. సో మొత్తానికి ఒకడు కానీ ఇద్దరు కానీ గెరాసేనీయుల దేశంలో దయ్యాల చేత పీడింపబడినటువంటి వ్యక్తిలో అనేక దయ్యములు వచ్చి ఉంటాయి. ఆ దయ్యాలు యేసు ప్రభును చూచినప్పుడు ఒక కేక వేసి ఒక మాట అంటాయి. ఏమని? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, కాలము రాకమునిపే మమ్మను నశింపజేయుటకు వచ్చితివా అని అవి మాట్లాడటం మనం చదువుతాం. అక్కడ కాలము రాకమునిపే మమ్మల్ని నశింపజేయటానికి వచ్చావా అంటే వాటికి నిర్ణయింపబడిన కాలం ఏదో వాటికి తెలుసు. అలాగే ప్రకటన గ్రంథం 12:10లో కూడా మనం చదివితే అపవాదికి ఇక సమయము కొంచెమే అని తెలుసుకొని, అంటే వాడి ముగింపు కాలం కూడా వాడికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడే విషయం కూడా వాడు తన సొంత కాలం ముందు బయలుపరచబడవలేదని అని వాడు ఎప్పుడు బయలుపడాలో కూడా ఒక కాల నిర్ణయం జరిగింది. ఇట్లా ప్రతి దానికి కూడా ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించి పెట్టినట్లు మనం అధ్యయనం చేసుకుంటే బైబిల్లో మనకి ఆ విషయం దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రప్రథమంగా చెడిపోయినటువంటి కెరూబు ఎవరైతే ఉన్నాడో వానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలం వరకు వాడికి స్వేచ్ఛనిచ్చాడు. ఎందుకు అంటే వాడు కూడా దేవుని ప్రేమను సంశయించి, దేవుని ప్రేమను అనుమానించి, శోధించినందున వాడు దేవ వ్యతిరేకంగా మారిపోయి దేవునికి శత్రువుగా తయారైపోయాడు. సో మరి వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆ యోబు గ్రంథంగానే మనం చూస్తే వాడు ఎప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాడు. దేవుడు ఇది మంచి అంటే వాడు అంటాడు కాదు ఇది చెడు అంటాడు. యోబు మంచోడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, అన్ని విషయాల్లో ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడని దేవుడు మాట్లాడుతుంటే వీడంటాడు ఊరకనే నీతిమంతుడు అయ్యాడా, నువ్వు కావాల్సినన్ని ఇచ్చావు కాబట్టి భజన చేస్తున్నాడు అని దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా వీడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే దేవుని న్యాయ విధిని వీడు ప్రశ్నిస్తాడు,
దేవుని ప్రేమను శంకిస్తాడు, దేవుని చర్యలలో దోషం పట్టుకోవాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంటాడు. సో ఇలాంటి ఒక వ్యతిరేకిని దేవుడు ఉండనిచ్చాడు. ఎందుకంటే పనికి మాలిన చెడిపోయిన వస్తువుల్ని కూడా వాడుకొని దేవుడు పనికొచ్చే పనులు చేస్తాడు. అది దేవుని స్పెషల్. ఒకసారి దేవునికి మహిమ చెల్లించుదాం. పనికి మాలిన రకాలను కూడా దేవుడు వాడుకొని కొన్ని పనికొచ్చే పనులు చేస్తాడంటే, ఈ భూమి మీద దేవుడు సిద్ధపరచుకున్నటువంటి ఆయన పిల్లల్ని సంపూర్ణ సిద్ధిలోకి నడిపించడానికి ఒక పరీక్ష నాలికలాగా ఈ శత్రువుని దేవుడు వాడుకుంటున్నాడు. ఏం లేదు, కొద్ది కాలం తర్వాత ఏదెన్ తోటలో వీళ్ళకి ప్రేమ పంచి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు వాడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళని శోధించడానికి దేవుడు అవకాశం ఇస్తాడండి దేవుడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇందాక తమ్ముడు మాట్లాడిన మాటలు అది కూడా కోట్ చేశాడు. లూకాసు వార్త 22లో, సీమోను సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకొనెను. అయితే నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు అంటాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనమా అది సంగతి. లూకాసు వార్త 22:31 నుంచి మనం చదివితే ఉంటుంది. అంటే సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకునేను గాని, కోరుకుంటే నువ్వెట్లా అప్పచెప్తావా అంటే ఆయన అప్పచెప్తాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట అందరూ కూడా. కొన్నిసార్లు శత్రువు మనల్ని శోధించడానికి అవకాశం ఇస్తాడు. కొన్నిసార్లు ఆ శోధన మనకి మేలుకరంగా మారితే కొన్నిసార్లు ప్రమాదకరంగా మారిద్ది. అయితే మన స్థితిని బట్టి, వయసును బట్టి, అనుభవాన్ని బట్టి అది అనుమతిస్తాడు. కీడు విషయమై శోధింపబడనేరడు. యాకోబు రాసిన పత్రిక 1:12. దేవుడు మనకి ఏదన్నా పరిశోధన అనుమతిస్తే అది మన మేలుకే వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. అయితే దేవుడు అనుమతించేటువంటి పరిశోధనలు కొన్ని, సైతాను తనంతట తానుగా మనల్ని నాశనం చేయడానికి తెచ్చేటువంటి శోధనలు కొన్ని. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దేవుని అనుమతితో శత్రువు మన మీద దాడి చేసేటువంటి ఘట్టాలు కొన్ని అయితే, దేవుని అనుమతితో నిమిత్తం లేకుండా మనంతట మనం బలహీనపడి వానికి అవకాశంగా మారాలనే విధంగా సైతాను మనల్ని శోధిస్తాడు. ఆ శోధనలో పడకుండా ఉండునట్లు ప్రార్థన చేసుకోమని ప్రభు మాట్లాడాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అనే మాటే కాకుండా, పరలోక ప్రార్థనలో మమ్మల్ని శోధనలో పడనీయక దుష్టి నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించు అని ప్రార్థన చేయమన్నాడు. అర్థమైందా? యాకోబు రాసిన పత్రిక 1:12లోనేమో, శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును అనే మాట ఉంటది. తన్ను ప్రేమించు వారికి అంటే వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారా లేదా, నా ప్రేమను శంకిస్తున్నారా, అనుమానిస్తున్నారా, లేకపోతే విశ్వసిస్తున్నారా అనేది దేవుడు ఖచ్చితంగా పరీక్ష చేసుకుంటాడు. ఈ తరహా శోధనలు కొన్ని మనకు అనుమతిస్తాడు. ఆ శోధనల్లో కూడా శత్రువు వాడబడతాడు. అయితే దేవుడు అనుమతించే శోధనల్లో శత్రువుకి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిలో మాత్రమే వాడు మనల్ని పరిశోధించాలి. ఆ మాట కూడా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అని మాట్లాడతాడు. దేవుడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయను. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అనుమతించేటువంటి శోధనలో పరిధులు ఉన్నాయి, ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. అది దాటి సైతాను పనిచేయడానికి అవకాశం లేదు. ఏబును శోధించడానికి వెళ్ళినప్పుడు హద్దులు పెడతాడు. గుర్తుందా మీకు? నా వెళ్ళు, అతనికి కలిగిన సమస్తం నీకు అప్పగిస్తున్నాను, అతని ప్రాణమును మాత్రం ముట్టొద్దనే వార్నింగ్తో మొత్తాన్ని అప్పచెప్తాడు దేవుడు. ఓకే, ఎందుకని ప్రాణాన్ని ముట్టొద్దన్నాడు? పని ఉంది కాబట్టి ఇంతవరకే నువ్వు అతన్ని పరీక్షించాలి, ఇంతవరకే నువ్వు అతన్ని శోధించాలి అని ఒక హద్దుతో శత్రువుకి అవకాశం ఇస్తాడు. ఈ తరహా శోధన మనకు మంచిదే. ఇది ఎందుకంటే దేవుడు తన్ను ప్రేమించే వారి యొక్క ప్రేమను తెలుసుకోవటానికి, వారి విశ్వాస్యత తెలుసుకోవటానికి, ఆ విశ్వాసానికి కొన్నిసార్లు అగ్ని పరీక్ష పెడతాడు. మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై మరి సువర్ణం కంటే అత్యధికంగా విలువైంది మీ విశ్వాసం అని మాట్లాడుతూ పేతురు పత్రికలో మాట్లాడతాడు కదా. అక్కడ కూడా విశ్వాసం పరీక్షకు నిలబడిద్ది అన్నాడు. తర్వాత యాకోబు పత్రికలో కూడా విశ్వాసం పరీక్షకు నిలబడిద్ది అన్నాడు. ఇది మనకు క్షేమకరమైన
శోధన లేక పరిశోధన. ఓకే, అయితే మనకు కీడుకరమైనది ఏంటంటే మన వ్యక్తిగత జీవితంలోకి వాడు ఎంటర్ అయి మనల్ని ప్రలోభ పెట్టి మన చేత శరీర సంబంధమైన క్రియలు జరిగించి దేవునికి దూరస్తులుగా దేవుని ప్రేమను అనుమానించేటట్టు ఆ దేవునికి దూరస్తులం అయిపోయే విధంగా రకరకాల పరిస్థితుల ద్వారా వాడు మనల్ని వ్యక్తిగతంగా శోధిస్తాడు. అది మనం ప్రార్థన చేసుకుంటే అది మనకు ఎదురు కాకుండా దేవుడు తప్పిస్తాడు. అందుకే యేసయ్య చెప్పాడు, ఆ విధమైన శోధనలో మీరు పడకుండా ప్రార్థన చేసుకోండి, తండ్రి తప్పిస్తాడు అని. ఒక శోధనకేమో మనం స్వాగతించాలి, ఒక విధమైన శోధనకేమో మనం తిరస్కరించాలి. ఏ శోధన? శోధనలో రెండు రకాలు ఉన్నాయి. ఒక శోధనేమో మనల్ని దేవునికి దగ్గర చేసిద్ది, స్తోత్రం చెప్పండి. ఒక విధమైన శోధనేమో మనల్ని దేవునికి దూరం చేసిద్ది. ఈ రెండు శత్రువు ద్వారా కలుగుతాయి. దేవుని అనుమతితో ఒకటి, దేవుని అనుమతితో నిమిత్తం లేకుండా మన దగ్గర ఉన్న బలహీనతను బట్టి శత్రువు తనంతటా తానుగా మనల్ని టార్గెట్ చేసేటువంటి ఘట్టం ఒకటి, ఈ టైప్ ఒకటి. మరి అందరికి అర్థమవుతుందో లేదో, మరి ఆ లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందో లేదో, మరి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ శోధనలు అనేవి ఇట్లా ఉన్నాయి. కాబట్టి దేవుడు అయితే పరీక్షించుకుంటాడు. ఇప్పుడు మనం శత్రువు శోధించేటువంటి శోధన పక్కన పెడితే తనంతట తానుగా దేవుడు మనకు అనుమతించేటువంటి పరీక్షలలో ఆదాం హవ్వలకు జరిగిన పరీక్ష కూడా అలాంటిదే. స్తోత్రం. గట్టిగా చెప్దామా, కాస్త నీరసంగా? తన ప్రేమను వారు విశ్వసించారా లేదా? ఒకవేళ వాళ్ళు విశ్వసించినట్లయితే వారు దేవునికి ఇష్టలు కాగలుగుతారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలం అగుట అసాధ్యము. మరి ఏమి నమ్మాలి, ఏం విశ్వసించాలి? మనం దేవుని జ్ఞానాన్ని విశ్వసించాలి, దేవుని ప్రేమను విశ్వసించాలి, దేవుని మంచితనం అంతటిని విశ్వసించాలి, దేవుని బలాన్ని, దేవుని ఆలోచన విధానాన్ని, దేవుని నడిపింపుని మనం విశ్వసించాలి. అలా విశ్వసించడం ద్వారా మనకు క్షేమం. కాబట్టి వీరు నన్ను విశ్వసిస్తున్నారా లేదా అనేది పరీక్షించుకోవడానికి దేవుడు ప్రయత్నించాడు. శత్రువుకు అవకాశం ఇచ్చాడు. అప్పటిదాకా వ్యతిరేక స్వరం వినబడలేదు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. సన్నిధిలోకి వచ్చినప్పుడు కానీ బయట కానీ మీకు ఎప్పుడు కూడా షాలేము రాజు అన్న ఇట్లా అని నా భజనే వినబడుతుంది. నాకు అనుకూలమైన భజన వినబడుతున్నంతసేపు మీకు నా పట్ల ఉన్న ప్రేమ కానీ నమ్మిక కానీ అలానే ఉంటుంది. మరి మీ రంగు బయటపడాలంటే నన్ను తిట్టేవాడు కూడా ఒకటి తగలాల మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను వ్యతిరేకించేవాడు, నన్ను అణువణువున విమర్శించేవాడు, ద్వేషించేవాడు, అసహించుకునేవాడు ఒకడు తగిలి నా ప్రతి చర్యను ఎండగడుతూ వాడు నా మీద నేరారోపణ చేసేవాడై ఉన్నట్లయితే, అలాంటి వాడు మీకు తగిలితే అప్పుడు మీ రంగు బయటపడిద్ది. దేవుణ్ణి వెంబడించే వాళ్ళలో రెండు రకాలు ఉంటారు, ఆ పరలోకంలో దేవదూతల్లాగా. కొంతమందికి దేవుడు కావచ్చు, దైవజనుడిని వెంబడించే వాళ్ళలో కూడా కావచ్చు. ఇప్పుడు దేవునితో పాటు దైవజనుడిని కూడా కొంతమంది ఫాలో అవుతుంటారు. ఆ ఫాలో అయ్యే వాళ్ళు రెండు రకాలు ఉంటారు. కొంతమందికి పూర్తిగా దైవజనుడి మీద ఒక నమ్మకం ఉంటుంది, కొంతమందికి ఏమో డౌట్ ఉంటుంది, ఏదైనా కరెక్టా కాదా అని. కొన్నిసార్లు ఇతను ఇలా చేయకుండా ఉంటే బాగుండు కదా, ఇతను ఇలా వండుకుని ఉంటే బాగుండు కదా అని మనసులో మదన పడుతుంటారు. బయటికంటే మళ్ళీ మర్యాద పోయిద్దామని లోపల నలుగుతూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలకి అనుగుణ్యంగా మాట్లాడే వ్యక్తి వాళ్ళకు దొరకనంత వరకు అవన్నీ లోపలే సమాధి అవుతాయి. అయితే వాళ్ళ ఆలోచన ఎలా అయితే ఉందో అలాగనే ఆలోచించే ఒక టెంపర్ క్యాండిడేట్ వాళ్ళకి తగిలాడు అనుకో, అప్పుడు బయటపడతారు. అంటే వాడంటాడనమాట, ఇలాగా, ఇది నిజమా? దేవుడు నిజంగా మంచోడా? నమ్ముతున్నారా మీరు? ఏం మంచోడు? అంత మంచోడైతే, ఆయన ప్రేమ అంత నిజమైందైతే, మిమ్మల్ని అంత అమితంగా ప్రేమిస్తే, అంత జ్ఞానవంతుడైతే, అంత నమ్మకస్తుడైతే అన్నీ తినమని ఆ ఒక్కటెందుకు వద్దన్నాడు? మీకు తెలుసా తింటే ఏం జరుగుతుందో? అది తింటే చస్తారా? భయపెట్టాడు. తింటే చస్తారని భయపెట్టాడు. చావటం కాదు, మీరు కూడా ఆయనంతటి వాళ్ళు అవుతారు. మీరు దేవతలు అవుతారు. నువ్వేమో ఆదాం స్వామి అవుతావు, ఏమో ఆదాం తల్లి అయితే అన్నట్టు చెప్పుకొచ్చాడు. అది తింటే మీకు జ్ఞాన నేత్రం వెప్పబడుతుంది, మీరు తెలివిగల వాళ్ళు అవుతారు. నువ్వు ఒక దేవుడు అవుతావు, ఆమె ఒక దేవత అవుతుంది, మీరు దేవతలు అయిపోతారు. అలా కావటం దేవునికి ఇష్టము లేదు. కావాలంటే తిని చూడండి అని వాడు నా అంచనా ప్రకారం మొదట ఆదాం దగ్గరికి వచ్చాడు, ట్రై చేశాడు. ఇంత మ్యాటర్ చెప్పాడో లేదో తెలియదు కానీ
ఆదామును కూడా శోధించాడు. కానీ ఆదాము మోసపరచబడలేదు అన్నది తిమోతికి రాసినటువంటి ఆ మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే ఇలాగుంటది చూడండి. మొదట ఆదామును తరువాత హవ్వయు నిర్మించబడింది కారా మరియు ఆదాము మోసపరచబడలేదు గాని. ఆదాము మోసపరచబడలేదు అంటే మోసగాడు దగ్గరికి వెళ్ళాడా లేదా? ఆ ప్రయత్నం జరిగి ఉంటుందా లేదా? జరిగింది. హవ్వ దగ్గరికి పోకముందు ముందు ఆదామునే వాడు సంధించి ఉండాలి. సంధించాడు కానీ పని కాలేదు. ఆదాము మోసపరచబడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా దేవుడు ఆదాముతో మాట్లాడున్నాడు. కాబట్టి ఆదాము దేవుని ప్రేమించాడు, అందులో సందేహం లేదు. దేవుని నమ్మాడు. ఒకవేళ తనకు తినాలని ఆశ ఉన్నా దేవునికి భయపడ్డాడు, జాగ్రత్త పడ్డాడు, మోసపరచబడలేదు. తరువాత ఇతని వీక్నెస్ ఎక్కడుందో కనుక్కున్నాడు వాడు. సో ఆదాము దగ్గర డైరెక్ట్గా పోతే నా పప్పులు ఉడకలేదు. సో ఇప్పుడు ఆదాము సతీమణి దగ్గరికి వెళ్తానని వాడు ఆలోచన చేసుకున్నాడు. తర్వాత ఏకాంతంలో హవ్వను కలుసుకున్నాడు. వాస్తవంగా వాళ్ళు ఖాళీగా ఉంటే ఇలాగనే బుక్ అవుతారని ఒక పని పెట్టాడు దేవుడు. ఏదేం తోటను సేద్యపరచడానికి. సేద్యం అంటే ఏంటి? వ్యవసాయం. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా పని చేయించడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడు ఖాళీగా ఉండి తిని హాయిగా రిలాక్స్ అవ్వు బాబు అని ఎప్పుడు చెప్పలా దేవుడు. తెలుసా మీకు? ఎక్కువ మంది పాపంలో పడిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఎవరు కొని అంటే పని తక్కువగా ఉండి ఖాళీ ఎక్కువగా ఉండేవాళ్ళు తొందరగా పతనమయ్యే అవకాశం 100% ఉంది. దేవుడు ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు. ఇప్పుడు ఆయన వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏంది? రకరకాల చెట్లని భూమి నుండి మొలిపించి నదిని నువ్వే లైన్ చేస్తేవి, నీళ్లు చెట్లు అన్నీ నువ్వే ఏర్పరిచావు, అవునా? నేల నుండి ఆవిరి లేచి భూమిని దడిపి చక్కగా సస్య సమృద్ధి ఆశీర్వాదకరంగా ఉండేటట్టు నువ్వు చేసావు. మళ్ళీ ఇంకా ఆయన వ్యవసాయంతో పని ఏముంది అంటే ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే తేడా పడతారు. అందుకని ఏదో ఒక పని కల్పించానని దేవుడు చెప్తున్నాడు. ఏదెను తోటను సేద్యపరచుటకు, దాని కాచుటకు 2 పనులు అప్పగించబడ్డాయి. ఒకటి వ్యవసాయం చేయాలి, రెండోది భద్రత, దాన్ని కాయాలి. ఈ పనులను దేవుడు అప్పగించాడు. ఆదామేమో నాకు తెలిసి చేస్తుండొచ్చు, సేద్యం చేస్తున్నాడో మరి లేకపోతే పండుకొని నిద్రపోతున్నాడు. హవ్వ మాత్రం మరి ఏకాంతంగా సర్పంతో ఫ్రెండ్షిప్ చేయటం మొదలుపెట్టింది. ఈమె ఎవరితో ఎక్కువగా సహవాసం చేస్తుందో వాడు అబ్జర్వ్ చేశాడు. ఆ సర్పంలోకి ప్రవేశించాడు. అపవాదికి కూడా ఘట సర్పం అని ప్రకటన గ్రంథంలో పేరుంది. ఆది సర్పమైన ఆ ఘట సర్పము, ఆ మహాఘట సర్పము ఆది సర్పం అన్నాడు. ఆది సర్పం అంటే ప్రారంభంలో ఉన్న సర్పం. ఏ సర్పం? ఈ సర్పం అవ్వని జడగొట్టిన సర్పం. వీడు ఎప్పుడైతే వెళ్ళి హవ్వకి దేవుని మీద ఎక్కువలు చెప్పాడో, అది తింటే మీరు దేవతల వలె ఉందురు, మీ కన్నులు తెరవబడును, మీరు చావనే చావరు అన్నాడు. దేవుడు అంటాడు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు. తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. వీడేమంటాడు? చావనే చావరు అంటాడు. ఇప్పుడు ఏది విశ్వసించారు వీళ్ళు? చూడండి, ఆది కాండం నుండి మనం గమనిస్తే ఇదే మనకు కనపడుతుంది. విశ్వాసమే ప్రధాన పాత్ర పోషిస్తుంది, ప్రధాన భూమికగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఏది? విశ్వాసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ విశ్వాసం అనేది సువిశాలమైన అంశం. ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో పర్యాయాలు విశ్వాసం 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 అనే మాట మనకి తగులుతూనే ఉంటుంది. అయితే విశ్వాసం అనేది మన అంతరంగంలో ఒక దైవజనుడు మంచి నిర్వచనం చెప్పాడు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనకి ఈ బాహ్య శరీరంలో కనపడుతున్నాయి. కళ్ళు, ముక్కు, నోరు, చెవి, అలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, అట్లాగే పాయువు, ఉపస్థ అని అట్లాగా కొన్ని ఉన్నాయి కదా. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ బయటగా కనబడేవి ఎలాగైతే ఉన్నాయో మన అంతరంగంలో కూడా విశ్వాసం అంటే మన అంతరంగ కన్ను, విశ్వాసం అంటే మన అంతరంగ చెవి. బాహ్య ప్రపంచంతో దేవుడు మనకు కనబడుతున్నాడు అంటే బాహ్య కళ్ళకి బాహ్య ప్రపంచంలో దేవుడు మనకు కనబడడు.
కాబట్టే కొంతమంది దేవుడు లేడు అని మాట్లాడుతున్నారు, కానీ మనం దేవుడు ఉన్నాడు అంటున్నాం. ఎలా చూసావు నువ్వు అంటే నీ విశ్వాస నేత్రం, అంతరంగ నేత్రాలతో నువ్వు గమనించినప్పుడు దేవుడు ఉన్నాడన్న సంగతి నీకు అర్థమైంది. దేవుడు ఉన్నాడు అని ఏ నేత్రాలతో చూసావో ఆ నేత్రం పేరు విశ్వాసము. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని ఒక నేత్రంతో అభివర్ణించాడు, ఒక చెవితో అభివర్ణించాడు, ఒక మాటతో అభివర్ణించాడు. కాళ్ళు చేతులతో, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనకి బాహ్య రూపంలో ఎలాగైతే ఉన్నాయో మన అంతరంగంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా విశ్వాసమే ఒక్కోసారి ఒక్కొక్క పాత్ర పోషిస్తుంది అని అద్భుతమైన మాట చెప్పాడు. చాలా సంతోషం వేసింది నాకు. నిజమే అది. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల విషయమై దేవుని చేత హెచ్చరింపబడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధపరచుకొని తన తరములోని ప్రజలకు నీతిని ప్రకటించి ఆ జలప్రళయములో రక్షింపబడ్డాడు. అంతవరకు పైనుండి వర్షం పడుతుంది, పైనుంచి నీళ్లు వస్తాయి అన్నది ఆయన చూడని సంగతి. అది వరకు చూడని సంగతులు అంటాడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు కానీ చూడగలిగితే. 7వ వచనం చదువు. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. దేవునికి స్తోత్రం కలుగును. అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి ఆకాశ తూములు విప్పుతాను అన్నాడు దేవుడు, పాతాళలోక ద్వారములు తెరుస్తాను, అగాధ జలముల ఓటలు విప్పుతాను అన్నాడు. ఇవి రెండు కూడా ఆయన గతంలో చూడలేదు, కానీ దేవుడు చెప్పాడు, అతడు విశ్వసించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు చూడలా బాహ్య నేత్రాలతో, కానీ వారి అంతరంగ నేత్రాలతో వాళ్ళు దేవుడు చెప్పిన సంగతులన్నీ ఉన్నట్టుగానే చూశారు. విశ్వాసమును బట్టి అబ్రహాము శారాలు మృతతుల్యమైన గర్భమని తెలిసి కూడా విశ్వాసమును బట్టి శారా బిడ్డను కనుటకు శక్తి పొందెను. బాహ్య ప్రపంచంలో, బాహ్య వ్యవహారంలో ఆమెకు సంతానం కలగటం అసంభవం, కానీ విశ్వాసమును బట్టి ఆమె చూచినప్పుడు ఖచ్చితంగా నేను బిడ్డని కంటాను అని ఆమె గ్రహించింది. దాన్ని బట్టే శక్తి పొంది ఇస్సాకును కన్నది. అబ్రహాం గురించి కూడా అదే చెప్పబడుతుంది. అంటే భౌతిక నేత్రాలతో, భౌతిక చెవులతో మనకు గోచరము కానివి, వినబడనివి విశ్వాస నేత్రాలకు, విశ్వాస చక్షువులకు, విశ్వాస అంతరింద్రియములకు అన్ని గోచరములే, వినికిడులే. కాబట్టి వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే విశ్వాసం అనేది చాలా కీలకమైన సంగతి. సో ఇంత డెప్త్లోకి పోతే కొత్తగా దేవునిలోకి వచ్చే వాళ్ళకి ఈ మ్యాటర్ అంతా అర్థం కాదు. కాబట్టి మారు మనసు అనేది ఎలాగైతే సింప్లిఫై చేసామో విశ్వాసం కూడా అలానే సింప్లిఫై చేసుకోవాలి. విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని, కంటికి కనబడకపోయినా ఆయన ఉన్నాడు, సృష్టి చక్రం అంతా కూడా ఆయన కృపతో నడిపిస్తున్నాడని విశ్వసించాలి, నమ్మాలి. నమ్ముట, దేవుడు ఉన్నాడని నమ్ముట, ఆ దేవుడు ఈ చరాచర జగత్తునంతటిని సృష్టించాడని నమ్ముట, ఈ వ్యవస్థ ఆయనే నడిపిస్తున్నాడని నమ్ముట. అంతేకాదు, ఇంత అస్తవ్యస్తంగా కనబడుతున్నప్పటికీ కూడా సమాజం చూసినా, ప్రపంచం చూసినా, మన వ్యక్తిగత జీవితం చూసినా ఒక పద్ధతి ప్రకారం ఉన్నట్టు కనపడదు. అంతా గందరగోళంగా, అస్తవ్యస్తంగా ఉన్నట్టు కనపడుతుంది. కనబడినప్పటికీ కూడా దేవుడు తన అనంత జ్ఞానము చేత ఈ వ్యవస్థ అంతటిని నడిపిస్తున్నాడు. ఇదంతా ఒక కొలిక్కి వస్తుంది. ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిట్లోనూ దేవునికి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది, అవగాహన ఉంది అనేది మనం నమ్మవలసిన సంగతి. ఏమి నమ్మాలి బాబు? మొట్టమొదట దేవుడు ఉన్నాడని నమ్మాలి. 2, దేవుడే ఈ చరాచర జగత్తును సృష్టించాడని నమ్మాలి. ఆయనే సమస్తమును పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడని నమ్మాలి. ఇంత గందరగోళంగా కనపడుతున్న ఈ ప్రపంచం అంతటిని కూడా దేవుడు దృష్టిస్తున్నాడు, తన మహాజ్ఞానం చేత నడిపిస్తున్నాడు. దీనికంటూ క్లైమాక్స్ ఉంది. ఆ క్లైమాక్స్ లో మొత్తం కొలిక్కి వస్తుందని ఆయన జ్ఞానాన్ని మనం నమ్మాలి. అంతేకాదు, మానవాళిని పాప బంధకాల్లో నుండి విమోచించడానికి దేవుడు జోక్యం చేసుకున్నాడు. పాపానికి నిశ్చయముగా శిక్ష ఉంది, పాపానికి శిక్ష ఉంది అని మనం విశ్వసించాలి, నమ్మాలి. ఏమిటా శిక్ష అంటే
నరక శిక్ష. పాపం వలన వచ్చు జీతము మరణము. 2 విధములైన మరణాలు ప్రస్తావించబడ్డాయి: భౌతిక మరణం, ఆత్మ సంబంధమైన మరణం. ఈ మరణం నుండి, మరి పాపము నుండి మానవ జాతిని విమోచించడానికి దేవుడే తనలో ఉన్న ఒక భాగమైన తన అద్వితీయ కుమారుని భూమి మీదకి పంపించి సర్వ మానవాళి యొక్క పాపమంతా ఆ ప్రియ కుమారుని మీద మోపి ఆయన దేహమందు మానవ జాతి పాపాలన్నిటికీ కూడా శిక్ష విధించి ఆ పరిశుద్ధ కుమారుని పవిత్ర రక్తము చేత సర్వ మానవాళికి విమోచన మార్గాన్ని చూపించాడు అని ప్రకటింపబడుతున్న సత్యాన్ని రూఢిగా విశ్వసించాలి. నా అంతటా నేను నా సొంత నీతి కార్యాలు, నీతి క్రియల చేత నేను దేవుని ఎదుట నిర్దోషిగా నన్ను నేను నిరూపించుకోలేను. నేను చేసే పుణ్యాలు, పూజలు, యాగాలు, యజ్ఞాలు, లేకపోతే నేను ఇచ్చే అర్పణ తర్పణ, ఏ విధమైనటువంటి మంచితనం, నేను ఇచ్చే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, ఇవేవి కూడా దేవుని ఎదుట నన్ను ఒక పరిపూర్ణ పరిశుద్ధునిగా నిలపలేవు. నా చర్యలలో ఉన్నటువంటి నీతి అంతటిని తక్కెట్లో పక్కన పెడితే, మరి ఆ పరిశుద్ధ జీవితాన్ని లేకపోతే పాపాన్ని, నీతి క్రియలని పాపాన్ని చెరో పక్క త్రాసులో ఉంచితే నా పాపాల బరువుకి నా నీతి కార్యాలు తేలిపోతాయి అనే సంగతి అందరూ కూడా రూఢిగా గుర్తించాలి, ఎరిగి ఆ విషయంలో ఒక స్పష్టత కలిగి ఉండాలి. అలా గ్రహించిన వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఎంత నీతి క్రియలు చూపించి దేవుని ముందు నిరపరాధిగా నిలబడదాం అనుకున్నా అది సాధ్యము కాదు. నా పాపాలకు వేరే విధమైన నిష్కృతి ఏదో దేవుడు చేస్తే తప్ప నా అంతటా నేనుగా దేవుని ముందు నిరపరాధిగా నిలవలేను అనే విషయం గుర్తించాలి. ఇప్పుడు నీ నీతి క్రియల చేతగాక దేవుని ప్రేమ చేత, కృప చేత, ఆయన అద్వితీయ కుమారుని రక్తము చేత నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడగలవు అని దేవుడు ప్రకటించినటువంటి ఈ సువార్త సత్యాన్ని, ఉచితముగా ఆయన నీకు ఇచ్చినటువంటి ఈ రక్షణని నువ్వు కేవలం విశ్వసించుట ద్వారా స్వతంత్రించుకొనగలవు అని నమ్మాలి. అంటే సింపుల్, మీకు నా అంతటా నేను దేవుని రాజ్యం చేరలేను, నా పాపములన్నిటిని కూడా మోసి వాటికి వెల చెల్లించిన నా జరేయుడగు యేసు ద్వారా నేను నిత్య జీవానికి చేరగలుగుతాను అనే విషయాన్ని రూఢిగా విశ్వసించినటువంటి వాళ్ళందరూ కూడా దేవునికి ఇష్టులు అన్న మెట్టులోకి వెళ్ళిపోతారు. వాళ్ళంతా కూడా నిత్య జీవానికి వారసులవుతారు. అంతేకాదు, అలా విశ్వసించిన వారందరూ కూడా దేవునికి కుమారులు అనే అంతస్తులోకి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా విశ్వసించిన వారు చూడండి, విశ్వసించిన వాడికి ఏమేమి మేలులు కలుగుతాయి అనేది ఒక నోట్స్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. విశ్వసించిన వాడు నిత్య నరకాగ్ని తప్పించుకుంటాడు. మొట్టమొదట నంబర్ 1, హెబ్రీ పత్రిక 11:6, విశ్వసించువాడు దేవునికి ఇష్టడుగా మారిపోతాడు. యోహాను సువార్త, ఇది రాసుకోండి, చెప్తా వరుసగా. విశ్వసించే వాడికి ప్రయోజనాలు ఏంటి? ఫస్ట్, ఆత్మ సంబంధమైన మేలు. మొట్టమొదటిది, దేవునికి ఇష్టడు కాగలుగుతాడు. రెండవది, దేవుని కుమారుడు అన్న అంతస్తులోకి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, అదిగో విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. విశ్వసించేవాడు దేవునికి ఇష్టడు, విశ్వసించేవాడు దేవుని కుమారుడు అవుతాడు. అదే యోహాను సువార్తలో విశ్వసించేవాడికి ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చూడండి. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వసించువాడు నిత్య జీవమును స్వతంత్రించుకుంటాడు. మొదటిది ఏం చెప్పుకున్నాం? ఇష్టుడవుతాడు. రెండవది కుమారుడవుతాడు. మూడవది నిత్య జీవము గలవాడవుతాడు. 4వ సంగతి, అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం, ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. అద్దుగో, విశ్వాసం ఉంచేవానికి మరొక బెనిఫిట్, తీర్పు తప్పించుకుంటాడు. అదేందన్నా, మనకి న్యాయపేట తీర్పు ఉందంటున్నారు కదా. తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమయ్యే కాలం ఉందని పేతురు పత్రికలో ఉంది కదా. మరి ఈ సంగతి ఏంటంటే, ఇది వేరు.
తీర్పు రెండు రకాలు. అది మనకి 6వ దానిలో నిత్యమైన తీర్పు అనే 6వ దానిలో వస్తుంది. అది కూడా నేను మీతో పంచుకుంటాను దేవుని చిత్తం అయితే. మెట్టుకు విశ్వాసం అనే దానిలో మనం ఉన్నాం కాబట్టి దీని గురించి మనం ధ్యానించుకుందాం స్పష్టంగా. ఇంకా విశ్వసించే వాడికి ఏమేం ప్రయోజనాలు ఉన్నాయి? తీర్పు తప్పించుకుంటాడు, తీర్పులోకి రాడు. ఓకేనా? తర్వాత విశ్వసించేవాడు కలవరం నుండి బయటపడతాడు. ఇహలోకంలో కూడా దేవుని విశ్వసించినటువంటి వానికి కలవరం ఉండదు. ఒక భక్తుడు అన్నాడు, జాషువా డానియల్ గారు, విశ్వాసము భయము కలిసి కాపురం చెయ్యవు, కలిసి ఉండవు అన్నాడు. విశ్వాసం ఉన్న వాడి దగ్గర భయము నివసించలేదు. అలాగే భయం ఎవరిలో అయితే ఉంటుందో వాడు విశ్వాసము లేనివాడేనని లేదా అల్ప విశ్వాసాన్ని రుజువు చేసుకుంటున్నాడు అని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఆయన మాట్లాడాడు. చాలా చాలా విలువైన మాట అది. ఒకడు కలవరపడుతున్నాడు, భయపడుతున్నాడు అంటే వాక్య ప్రకారం వాడు దేవుని రూఢిగా విశ్వసించలేకపోతున్నాడు, అల్ప విశ్వాసిలాగా ఆలోచిస్తున్నాడు. అది ఏ సమస్య అయినా కావచ్చు, ఎలాంటి ఇబ్బంది అయినా కావచ్చు, అది ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితి అయినా కావచ్చు, దేవుని విశ్వసించేవాడు కలవరానికి గురి కాడు అని లేఖనం చాలా నిర్ద్వందంగా చెప్తుంది. యెషయా గ్రంథంలో మనం ఆ మాటని చూడొచ్చు. మీరు బైబిల్ గ్రంథం ఉంటే ఓసారి ఓపెన్ చేయండి. 28:16 యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మీరు చూస్తే చివరి లైన్ లో విశ్వసించువాడు కలవరపడడు. అంతవరకు రౌండ్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వసించేవాడు కలవరపడడు. అలాగే ఆయన విశ్వసించేవాడు పూర్ణ శాంతిని పొందగలుగుతాడు అని కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా నీవు చేతువు అనే మాట కూడా ఉంది. వరుసగా చెప్తున్నాను, విశ్వాసం కలిగి ఉన్నవానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది మనం రాసుకుంటే ఇన్ని సంగతులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. మనసు ఆనుకోవటం అంటే ఏంటండి? మనసు ఆనుకోవటం అంటే ఏంటి? ఆధారపడటం. ఆనుకోవటం అంటే ఆయన మీద ఆధారపడటం అంటే విశ్వసించటం ఆయనని. ఎవడు నిన్ను పూర్ణంగా విశ్వసిస్తాడో వాడు కలవరం నుండి భయం నుండి విడుదల పొంది పూర్ణ శాంతి గలవానిగా మారిపోతాడు. నీకు శరీర సంబంధమైన జబ్బులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, శత్రు భయం కావచ్చు, ఏ విధమైన దాంతో నువ్వు నలుగుతున్నా సరే ఆ పరిస్థితులన్నిట్లో నుండి నిన్ను కాపాడుకోగల దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నీ ప్రతి అడుగుని గమనిస్తున్నాడని రూఢిగా నువ్వు విశ్వసించగలిగితే అంతరంగంలో ఒక అద్భుతమైన నెమ్మది వెళ్తా ఉంటదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా గట్టిగా? ఇంకోసారి చెప్దామా గట్టిగా? ఒక అద్భుతమైన సమాధానం అంతరంగంలో వెళ్తా ఉంటది. సమస్య ఎంతటిదైనా కావచ్చు, సమాధానకర్త దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను నమ్ముతున్నా, నాకు భయం లేదు అని గ్రహించాలి. అప్పుడు ఇక నెమ్మది వస్తుంది. కాబట్టి పూర్ణ శాంతి స్వతంత్రించుకుంటాడు విశ్వసించిన వాడు. ఇంకా ఏమున్నాయి విశ్వసించిన వానికి? అద్భుతమైన దేవుని నడిపింపు లభిస్తుంది. ఇప్పుడు మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడి అడుగులేస్తున్నప్పుడు దేవుడు మౌనం అవుతాడు. నువ్వు మేధావి కదరా, పద, నీ బుర్రకు దోచినట్టు వెళ్తున్నావుగా, వెళ్ళు అంటాడు. లేదు నాయన, నేను నీ మీద ఆనుకున్నాను, ఆధారపడ్డాను, నాకే తెలివి లేదు ప్రవ్వా, నన్ను నువ్వే నడిపించు అని దేవుని మీద ఆనుకున్న వానికి ఎలా అంటాడో తెలుసా? నేను నీకు ఆలోచన చెప్పేదను, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవలో నేనే నిన్ను నడిపిస్తాను అని ఆయన జ్ఞానము చొప్పున నిన్ను అడుగులు వేయిస్తాడు. ఎంత మంచి మేలండి. మనల్ని మనం నమ్ముకోనో లేకపోతే మనల్ని మనం విశ్వసించో మరొకడో విశ్వసించో అడుగులు వేయటం కన్నా ఏమంటారు, మనం కంప్లీట్గా దేవుని విశ్వసించి దేవుణ్ణి అనుసరించి అడుగులు వేయటం ఎంత క్షేమం మనకి. అద్భుతమైన నడిపింపు దొరుకుతుంది దేవునితో నడవటం మొదలు పెడితే. దేవునితో నడవాలంటే ముందు ఆయన్ని విశ్వసించాలి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నిశ్చయముగా నమ్మవలెను కదా. హనోకు దేవునితో నడిచెను. ఎలా సాధ్యమైంది? హనోకు దేవుణ్ణి నమ్మాడు, విశ్వసించాడు. విశ్వసించినందుననే ఆయనతో నడవగలిగాడు.
మనం ఆయన విశ్వసించకపోతే ఆయనతో నడక ఎట్లా సాధ్యమైద్ది? ఆయనతో ప్రయాణం ఎట్లా చేస్తాం మనం నమ్మనోడిని కలిగి? స్తోత్రం. కాబట్టి నమ్మితే దేవునితో నడక సాధ్యమవుతుంది. దేవునితో నడిస్తే ఇక మనకి ఎక్కడ కూడా అడుగు జారనీయకుండా మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే మనకు ముందు నడిచిన వాడు అడుగు జారని అనుభవం కలిగిన వాడు, ఓటమి ఎరుగని అనుభవం కలిగిన వాడు. తెలుసు కదా మీకు ఆ సంగతి? ఏదో ఊరకట్లా పాడండి. అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నా భాగ్యమా. అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నా భాగ్యమా. నిశీదిలోన ఉత్తేజమా, నిరాశలోన ఉజ్జీవమా, నీవే నా సొంతమా, నీవే నా సొంతమా. ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియజరా ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీవే నా ఆలాపన, నీవే నా ఆలాపన. దేవునికి మహిమ. ఆయన అడుగులు జారలేదు, ఓటమి పాలు కాలేదు. కాబట్టి ఆయన అనుసరించి నడిచిన వాడు కూడా ఓటమి పాలు కాడు. ఒకవేళ యేసుతో నడుస్తున్న నీవు కొన్నిసార్లు ఓడిపోయినట్టు కనపడుతున్నావేమో, అవన్నీ నీకు ప్లస్సులే. అన్నీ నీకు ప్లస్సులే. నీవు దేవునితో నడిచి నాకు ఇది దేవునితో నడిచాను, నేను ఇది నష్టపోయానని చెప్పేదానికి ఒక్కటి కూడా ఆస్కారం ఉండదు. నువ్వేదన్నా అగచాట్ల పాలయ్యావు, నష్టాల పాలయ్యావు అంటే అది నీ సొంత పెత్తనం. ఎందుకంటే ఆయన సలహా విన్నాక పాడవుతామా మనం? వెనక చెడతాం. స్తోత్రం. ఆదికాండంలో ఏదైనా తోటలో ఏ సమాధానం వాళ్ళలో ప్రవర్తిల్లిందో ఆ సమాధానం దేని వల్ల పోయింది? ఆయన్ని సందేహించడం వల్ల పోయింది. ఇప్పుడు అదే సమాధానం మళ్ళీ మానవ జాతి పొందాలంటే సింపుల్, సందేహాలు పక్కన పెట్టి విశ్వసించితే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు కోల్పోయిన మానవుని యొక్క ఆ సమాధానం తిరిగి ఆయన్ని విశ్వసించడం ద్వారా మాత్రమే స్వతంత్రించుకోగలుగుతాడు. ఈ రకంగా ఎన్నని చెప్పేది విశ్వాసం వల్ల ప్రయోజనాలు ఇన్నున్నాయి. ఇప్పుడు ఎన్నొచ్చినాయి? జస్ట్ మచ్చుతునకలాగా. ఇక విశ్వాసమును బట్టి మానవాతీతమైన కార్యములు నీ జీవితంలో చూడగలుగుతావు. కన్ఫర్మ్. ప్రార్థన విజయాల్లో నేను మొత్తుకుంటుంది అది. నిన్న కూడా నేను ఒక అంశం మాట్లాడాను. హెచ్ఐవి, ఇప్పుడు కరోనా వచ్చి కూడా మళ్ళీ నెగిటివ్ రిపోర్ట్ సింపులే, పెద్ద సమస్య ఏం కాదు. కరోనా పాజిటివ్ వస్తే కొన్ని రోజుల్లో కొంతమందికి 2 రోజుల్లో వచ్చింది, కొంతమంది 3 రోజుల్లో వచ్చింది, పాజిటివ్ పోయి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. కానీ కరోనాలా కాదు హెచ్ఐవి ఓసారి వస్తే పాజిటివ్ రిపోర్ట్ వస్తే, హెచ్ఐవి అంటే పాజిటివ్ రిపోర్ట్ వస్తే ఇక నెగిటివ్ అనేది అసంభవం. కానీ వినుకొండలో మనం ఎరిగినటువంటి మన సహోదరుడు ఇద్దరు కూడా ఇక్కడ నిలిచి సాక్ష్యం చెప్పారు కదా, రిపోర్ట్స్ చూయించి. మరి అదే నేను నిన్న ప్రకటించాను. అంటే మానవాతీత వైద్యుడికి కూడా సాధ్యం కాని కార్యాలు, ఇన్ని కార్యాలు, ఇంతకంటే ఎక్కువ కార్యాలు, మన తల వెంట్రుకల కంటే ఎక్కువైన కార్యాలు కేవలం విశ్వాసమును బట్టి యేసయ్య చేయలేదా? సో విశ్వాసమును బట్టి మానవాతీతమైన కార్యములను కూడా చూడగలుగుతాడు. ఒక దైవజనుడైతే తను సేవా జీవితంలో కూడా దేవుని విశ్వసించుటను బట్టి, విశ్వాసమును బట్టి గొప్ప కార్యములు దేవుని చూడగలుగుతాడు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 11 మొత్తం అదే చెప్తాడు. విశ్వాసమును బట్టి సింహాల నోళ్ళు మూశారు, అగ్నిబలం చల్లార్చారు, ఖడ్గధార తప్పించుకున్నారు, రాజ్యములను జయించారు. దేన్ని బట్టి?
మృతినందియు విశ్వాసమును బట్టి మాట్లాడుచున్నారు. ఎన్ని సంగతులు! అచ్చంగా హెబ్రీ 11 మొత్తం కూడా విశ్వాసానికి సంబంధించినటువంటి అధ్యాయంగా ప్రసిద్ధిగాంచింది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. విశ్వసించు వానికి భౌతిక ప్రయోజనాలు ఉన్నాయి, ఆత్మీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అసలు ఈ మిగిలినవన్నీ పక్కన పెడితే అసలు దేవుడికి మనం ఇష్టలం కావటం కంటే ఇంక మన గొప్ప ధన్యత ఏముంది? నాకు అర్థం కాదు. ఒక మాట చెప్పండి. ఆయనకు మనం ముద్దొస్తే చాలండి, నెత్తి మీద పెట్టుకుంటాడు, మనల్ని చంక పెట్టుకుంటాడు. ఇంకా కావాల్సిందేంది నీకు? దేవుడు నిన్ను తన భుజం మీద పెట్టుకున్న తరువాత ప్రభు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నన్ను చంక పెట్టుకొని ఉంటే, పక్షిరాజులాగా తన భుజాల మీద దేవుడు నన్ను ఎత్తుకొని ఉంటే, ఇక నాకు చింత ఏమిటి? నాకు భయం ఏమిటి? నాకు అపజయం ఏమిటి? దేవునికి మహిమ కలుగునుగాక. నేను దేవునికి ఇష్టడైపోయా, ఇష్టరాలిపోయి. ఎప్పుడైతే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని సంతతి కింద వచ్చావో అయిపోయింది. నిన్ను 100 ముద్దులు పెట్టేసుకున్నాడు. 100 లక్ష పెట్టాడో తెలియదు, పోయినాక అడగాల. ఏసయ్యా, నేను బాప్తిజం పొందిన తర్వాత నన్ను ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నావు తండ్రి, నన్ను ఎన్నిసార్లు ముద్దాడావంటే అప్పుడు చెబుతాడు, అప్పటి నుంచి ఇప్పటిదాకా రోజు ముద్దాడుతానే ఉన్నాను అని కూడా మళ్ళీ ఒక ముద్దు పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ముద్దు వస్తానే ఉన్నావు మా నువ్వు అని మళ్ళీ నా చిట్టి తల్లి అని నేను చంకనేసుకొని మళ్ళీ ఒక ముద్దు పెట్టుకుంటాడు. కాదని ఎలా చెప్తారు మీరు? ఊరుకున్నా మరి నువ్వు మరి అతి చేస్తున్నావు, నువ్వు చంకనేసుకుంటాడంట, ముద్దాడుతుంట. అరే బైబిల్లో ఉంది, నేను చెప్పటం కాదు. యెషయా గ్రంథం 46:4 ఉంది. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే, నేనే చేసి ఉన్నాను, నేను చంకబెట్టుకొని వాడను నేనే అని ఉంటది చూడు. యెషయా గ్రంథం 46:4. చంకబెట్టుకున్నాడు ముద్దాడా ఏంటి? అరే చంకబెట్టుకునేది చంటి పిల్లని, చంటి పిల్లకి మనం ఎన్ని పెడతాము ముద్దులు, అవునా? స్త్రీ తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను అన్నాడు. అంటే ఎట్లా చూస్తున్నాడు మనల్ని? కుడి ఎడమలో తెలియని చంటి పిల్లల్లాగా చూస్తున్నాడు. చూసినప్పుడు మరి ముద్దు రాము. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఏం చేశాడండి? లాగి మెడ మీద ఒకటి గుద్దాడా? మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఏసై ముద్దు పెట్టుకుంటాడు తెలుసా? ముద్దు పెట్టుకుంటాడు. యోధా ముద్దుతో అప్పచెప్పాడు కదా. ఏసయ్య ముద్దుతో చేర్చుకుంటే వాడు ముద్దు పెట్టి అప్పచెప్పాడు. అయినా సరే పశ్చాత్తాపడి తండ్రి నేను తప్పు చేశానని ఏసయ్య దగ్గరికి పోయినట్టయితే, ఆయన ప్రేమ క్షమాగుణాన్ని వీడు నమ్మి ఆయన దగ్గరికి పోయినట్టయితే, సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత యోధా దారా నీ వల్లనే అందరి పాపాలకు పరిహారం నేను చేయడానికి అవకాశం దొరికింది రా నాయనని గట్టిగా కౌగిలించుకొని మళ్ళీ ముద్దు పెట్టుకునేవాడు. ఈ పనికి మళ్ళీ నమ్మలా. ఇంత చెడిపోయినోడే నన్ను అట్ట క్షమిస్తాడులే దేవుడు అనుకుని వాడికి వాడే సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడిని నమ్మిన వాళ్ళలో కొంతమంది ఉన్నారు. అరే దేవుడు నిన్ను క్షమిస్తున్నాళ్లే అని చెబితే అట్టట్ట క్షమిస్తాడులే అన్నయ్య అంటే వీళ్ళు దేవుని కంటే నీతిమంతులు అనమాట. అదే అధికముగా నీతిమంతుడవై ఉండకు అనే మాటకు అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరే నేను క్షమించాలే, నువ్వు ఊరుకో అని అన్నాడు అనుకో. ఊరుకో ప్రభు, అట్టట్ట క్షమిస్తావు, నేను మామూలు కాదైతే అంటే అరే నువ్వేంద్ర ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు ఆయన. లేదులే వదిలేసే, అయిపోయిందిగా, ఇప్పుడు జరిగిందే పశ్చాత్తాపడ్డావు, సరి చేసుకున్నావు, మారు మనసు పొందావు, క్షమాపణ అడిగావు, క్షమించేసాలే, ఇంకా వదిలేసే అంటే లేదులే ప్రభు, అట్టట్ట క్షమిస్తావు ప్రభు, నేనేం సామాన్యమైన పని చేశానంటే ఇసుగు బుట్టి లాగా వాడు బీగుతాడు పోరా పనికి మాలినోడు అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇసిగించకూడదు దేవుడిని. నీతిమంతునిగా దేవుడు నిన్ను తీర్చినప్పుడు మళ్ళీ సోది మ్యాటర్ పెట్టకూడదు అక్కడ. థ్యాంక్ యూ లార్డ్ అనుకోవాలి, వెళ్ళిపోవాలి పక్కకి. వెళ్ళిపోయి ఇంకోసారి ఆ బుద్ధిహీనమైన పని జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. అంతేగాని ఊరికే ఎట్లయినా ప్రభు నేను తగను ప్రభు అంటే చివరికి యోధాగాళ్ళ లెక్కలోకి వెళ్ళిపోతాం. ఓవర్ యాక్షన్ అన్నమాట. అధికముగా నీతిమంతుడవై ఉండకు నిన్ను నీవేలా కరెక్ట్గా సింక్ అయింది చూడు యోధాకి. వాడిని వాడే నాశనం చేసుకున్నాడు, ఎవడు నాశనం చేయలే. సొంత జ్ఞానం, సొంత బుద్ధి, సొంత నీతి. ఏసై క్షమించడు. యోధా అప్పచెప్పాడు. పేతురైతే పచ్చిగా అబద్ధాలు ఆడాడు 3 సార్లు ఆయన కళ్ళ ముందు. వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చి ప్రభు వైపు మళ్ళుకున్నప్పుడు క్షమించలా, క్షమించి టాపులో ఉంచలా. యోధాను కూడా అట్లా ఉంచేవాడు. కానీ యోధ తనకు తానే తీర్పు తీర్చుకున్నాడు. తనకు తానే దేవుని కంటే నీతిమంతుడిగా ఆలోచించాడు. తప్పు.
విశ్వసించాలి. దేవుని ప్రేమను సందేహించకూడదు. అలాగా వెళ్ళి, ప్రభువా తేడబడ్డా, నన్ను క్షమించయ్యా, బుద్ధి తక్కువైంది, బుద్ధిహీనమైన పని చేశాను, నిన్ను గాయపరిచాను, నొప్పించాను, అయ్యా నేను ఎంత తప్పు చేశానో ప్రభువా నన్ను క్షమించు అంటే దగ్గరకు తీసుకొని ఏమంటాడు? పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు నీకునంత, ఎడము కలుగా చేసి ఉన్నాను. యేసయ్య అంటాడు, నా చిన్న బిడ్డ ఎడముగానే చేసి ఉన్నాను అని ఆయన మాట్లాడతాడు. అర్థమైందా? కొడుకులపై తండ్రి జాలి పడ్డట్టు జాలి పడతాడు. తప్పైపోయింది తండ్రి, నేను అనుకోలేదు తండ్రి, నన్ను క్షమించు తండ్రి అని పాదాలు పట్టుకుంటే సరిపో అంటాడు. ఆయన పో అన్న తర్వాత మళ్ళా కూర్చొని మళ్ళా నేను కాదులే, దేవుడు క్షమించినా నేను కరెక్ట్ కాదంటే తేడా. బాయ్ లైవ్లో ఉన్న వాళ్ళు వింటున్నారా? కొంతమంది ఉంటారు అధిక నీతిమంతులు, అరే దేవుడు ఆయన రక్తంతో గడిగి శుద్ధి చేసిన సరే, అన్నయ్య నేను చాలా తేడా అన్నయ్య, ఏదో పెద్దగా డిగ్రీ పట్టాలాగా, ఏం పట్టాలంటారు దాన్ని, పిహెచ్డి పట్టాలాగా, దాన్ని ఏదో పెద్ద ఇదిగా పెట్టుకుని అసలు నేను చాలా పాపిన అన్నయ్య, చాలా తేడా అంటే, అరే ఆయన నేను కడిగాను శుద్ధి చేశాను అన్నా కూడా మళ్ళీ బురద వారం ఎత్తుకొస్తారు. ఆ బురద ప్రస్తావన తీసుకొస్తారండి పద్దాకల. తేవద్దు, పదే పదే అలాగ తీసుకొచ్చావంటే పద్దాకల నిన్ను నువ్వు నిందించుకుంటున్నావు అంటే నువ్వు దేవుని కంటే నీతిమంతుని లెక్కలోకి వెళ్ళిపోతున్నావు, డేంజర్లో పడతా, చివరికి యోధాగాని లెక్కలోకి వెళ్ళిపోతావు, నిన్ను నీవే నాశనం చేసుకుంటావు. అయిందేదో అయిపోయింది, గతం గత. దేవుని ప్రేమను విశ్వసించో, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మారు మనసు పొందు, దేవుని వైపు తిరుగు, ఆయన రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేస్తాడు. మన అతిక్రమములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేసి మళ్ళీ నీకు అవకాశం ఇస్తాడు. జాగ్రత్త పడు. అంటే దీన్ని ఆధారం చేసుకుని ఫుల్గా పాపాలు చేసుకోమని చెప్పట్లా, మొహం పగిలిద్ది అట్లా చేసినా కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను బాలు కొడతాను అనుకునేరు, కాదు ఆయన. కాబట్టి అయిపోయిన సంగతి చెప్తున్నాను, అంతేగాని దేవుడు నన్ను క్షమిస్తాడు అని ఆధారం చేసుకుని తెగించి బరి తెగించి తప్పులు చేయొద్దు. అలాగా ఆయన ప్రేమను ఆధారం చేసుకొని, కృపను ఆధారం చేసుకొని తప్పులకు బరి తెగిస్తే బెత్తం వాడతాడు. ఆ బెత్తంలో నీకు బలహీనత రావచ్చు, రోగం రావచ్చు, శాల్తీ కూడా గల్లంత కావచ్చు. అర్థమైందా? నా ప్రేమ మరి నువ్వు తేలిగ్గా తీసుకొని పాపాలు ఎక్కువైపోతున్నారని లాభం లేదురా, ఇక నీకు టికెట్ ఇచ్చేస్తాను అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ? జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం. దేవుని ప్రేమని, కృపని మనం పాపాలు చేయటానికి ఆధారంగా వాడకూడదు. స్వతంత్రులంగా ఉండటానికి వినియోగించుకోవాలి. అడుగు జారితే తిప్పుకోవడానికి దాన్ని వినియోగించుకోవాలి తప్ప, ఉంది కదా అని, నీళ్లు ఉన్నాయి కదా అని బురదలో దిగటం ఎలాంటిదో, దేవుడి కృప ఉంది కదా అని తప్పుకు బయటెగించడం అలాంటిదే. కాబట్టి అలాంటి మూర్ఖపు చేష్టలు తిరిగి జన్మించిన క్రైస్తవులు, క్రొత్త జన్మెత్తిన క్రైస్తవులు చేయకుండా మంచిది. సో ఈ విధంగా విశ్వాసమును బట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. తమ్ముళ్ళు వరుసగా చెప్పారు విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం ఎన్ని రకాలు ఉంది, ఎన్ని పరిధులు ఉంది, ఏ విధంగా విశ్వాసం మనం కలిగి ఉండాలనే విషయం. నేను విశ్వాసం యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడాను. టోటల్గా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పరీక్ష కూడా దేనికి వస్తుంది? విశ్వాసానికి వస్తుంది. చివరి వరకు కూడా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం కాపాడుకోవాల్సింది దేన్ని? 2 తిమోతి పత్రిక 4:7 పౌలన్న మాట్లాడాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుంది. అది చివరి దాకా కూడా విశ్వాసాన్ని మనం కాపాడుకోగలిగితే, ఆ ఒక్కటి మనం కలిగి ఉండగలిగితే నిత్య జీవానికి చేరడానికి అదే కారణమవుతుంది. కేవలము నమ్ముకొనిన పరలోక జీవము, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. నమ్మి బాప్తిస్మ పొందు నరులకు రక్షణ మరిగల్గును,
నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కలుగును, నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. దేవుని విశ్వసించుట ద్వారా మానవాతీతమైన కార్యాలు కూడా మనం ఖచ్చితంగా చూడగలుగుతాం. కాబట్టి ఇన్ని మేలులున్న విశ్వాసము, మన రక్షణకు ఆధారమైన విశ్వాసము చివరి వరకు మనం కోల్పోకుండా కాపాడుకోవాలి. ఈ సంగతులు టూకీగా సంఘాలకు మనం నేర్పించాలి. ప్రతి బిడ్డకు కూడా అవగాహన కల్పించాలి. ఏమేమి నమ్మాలి మనం? దేవుడు ఉన్నాడని. వరుసగా చెప్పండి తొందరగా. ఏదో ఒకటి నమ్మాలా? చెప్పండి, ఏమేమి నమ్మాలి? దేవుడు ఉన్నాడని నమ్మాలి. సృష్టి మొత్తాన్ని తానే సృష్టించాడు. చరాచర జగత్తు మొత్తాన్ని కూడా ఆయనే నడిపిస్తున్నాడు. ఎవరు గుర్తుంటాయి అన్న వరుస పెట్టి నీ చెప్తే అంటారా? మానవాళి విమోచకుడుగా తానే పాపానికి వచ్చేటువంటి పనిష్మెంట్ నుండి మనల్ని విమోచించడానికి ఆయన తన అద్వితీయ కుమారుని మన కొరకు బలియాగంగా అర్పించాడు. ఆ అద్వితీయ కుమారుని అందులో విశ్వాసమును బట్టి మనం అందరం కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలిగి ఉన్నాం. ఆయన విశ్వసించిన వారికి నిత్య నరకం ఉందని నమ్మాలి. కొంతమంది వెటకారం చేస్తారు. ఆహా ఉందా, నువ్వు చూసావా, ఆహా ఎప్పుడు పోయా అని వెటకారాలు చేస్తారు. వాడు ఇప్పుడు చూడ్డు, పోయాక చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వానికి కనపట్టల్లా, మనోనేత్రాలు వెలిగించబడలేదు. మనకి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, మనకు అన్నీ కనపడుతున్నాయి. కాబట్టి కారణం ఏంటంటే మనకి విశ్వాస నేత్రాలు వెలిగించబడ్డాయి. విశ్వాసమును బట్టి నరకాన్ని చూసాం, పరలోకాన్ని చూసాం, అన్నీ చూసాం. దేవుని సంగతులన్నీ కూడా దాదాపు మనకి విశ్వాసమును బట్టి బయలుపరిచాడు ఆయన. స్తోత్రం. అందుకే ప్రపంచంలోని ప్రజలు రెండు రకాలు: విశ్వాసులు, అవిశ్వాసులు. అవిశ్వాసులు అందరూ ఎక్కడికి పోతారు? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము, పిరికి వారును అవిశ్వాసులును, ఇక కిందకి వెళ్ళిపో, అగ్ని గంధకములతో మండు గుండములో. చూడండి, ప్రకటన గ్రంథం 21:8, పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇందులో అవిశ్వాసులు ఉన్నారు. అవిశ్వాసులు అగ్నిగుండానికి వెళ్తే మరి విశ్వాసులు ఎక్కడికి వెళ్తారు? దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి వెళ్తారు విశ్వాసులు? నిత్య జీవానికి చేరతారు. గనక విశ్వసించిన మనందరం ధన్యులో. చివరి దాకా విశ్వాసాన్ని గట్టిగా చేపడదా. విశ్వాసానికి ఇంకా ఏమేం ప్రయోజనాలు ఉన్నాయంటే బహుమానం కూడా ఉంది తమ్ముడు, అది రాసుకోలేదు ఇందాక మీరు. విశ్వాసానికి బహుమానం ఉంది తెలుసా? మెప్పు, మహిమ, ఘనత. అవునా? ఎందులో ఉంది విశ్వాసానికి బహుమానం? ఎందులో ఉంది? పేతురు గారిని బలకరించండి కొంచెం తొందరగా. విశ్వాసాన్ని కాపాడుకున్నవాడికే జీవ కిరీటం, విశ్వాసాన్ని కాపాడుకున్నవాడికే మెప్పు, మహిమ, ఘనత. పేతురు రాసిన పత్రికలో ఉంది మెప్పు. అవునా? ఉందా? కిరీటం బహుమానం కదా. కాబట్టి విశ్వాసం ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక సాధారణమైన చిన్న విశ్వాసి దగ్గర నుండి సీనియర్ దాకా అందరికీ ఈ విషయం అవగాహన కలిగించాలి. మనం మారు మనసు పొందాలి, మారు మనసు విలువను గురించి చెప్పాలి. అలాగే విశ్వాసాన్ని గురించి కూడా మందకు ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేయాలి, అవగాహన కల్పించాలి.
అందరూ కూడా దాని గురించి మాట్లాడగలగాలి. ఓకేనా? రైట్.